హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించి మనకి ప్రతి సెషన్లో కూడా ఈ టాపిక్స్ నుంచి 2 నుంచి 3 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా బిట్ అయితే వస్తుంది. సో సైకాలజీకి సంబంధించి మీరు ఈ యొక్క టాపిక్కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనేవి మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇలాగే మీరు ప్రతి సబ్జెక్టు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ కావాలనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేదా స్క్రీన్ మీద కనబడుతుంది కదా rkcompetitiveadda.com అని గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి అక్కడ నుంచి మీరు రాయవచ్చు. అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా మన అప్డేట్స్ పొందాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో ఇక లేట్ చేయకుండా సైకాలజీ ఆ యొక్క టాపిక్ ఏంటంటే గ్రంథాలు, రచయితలు. ఓకేనా, గ్రంథాలు, రచయితలు సైకాలజీకి సంబంధించి టెట్ డిఎస్సికి మనకి ఈ యొక్క ముఖ్యమైన టాపిక్ ఇది. ఖచ్చితంగా సెషన్లో ప్రతి సెషన్లో కూడా బిట్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మొదటిది లాంగ్వేజ్ అండ్ మైండ్. ఈ యొక్క లాంగ్వేజ్ అండ్ మైండ్ బుక్ను రచించింది చోమ్స్కీ. వీరు అమెరికాకు చెందినవారు. ఓకేనా, సో మీకు ఇక్కడ కొన్ని చోట్ల ఏమడుగుతుందంటే ప్రశ్న ఇచ్చేస్తారు, రచయిత పేరు ఇచ్చేస్తారు, బుక్ ఇచ్చేస్తారు, వీరు ఏ దేశానికి చెందినవారు అని అడుగుతారు. సో అలాంటప్పుడు ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా, సో లాంగ్వేజ్ అండ్ మైండ్ బుక్ చోమ్స్కీ రచించారు. చోమ్స్కీ అమెరికాకి చెందినవారు. ఇక సెకండ్ వన్ గ్రోత్ ఆఫ్ ది మైండ్. ఈ యొక్క గ్రోత్ ఆఫ్ ది మైండ్ బుక్ రచించిన వారు కోఫ్కా. ఓకేనా, ఈమె జర్మనీకి చెందినవారు. ఇక థర్డ్ వన్ ఫ్రేమ్స్ ఆఫ్ ద మైండ్. ఈ బుక్ గార్డెనర్ రచించారు, ఈయన అమెరికాకి చెందినవారు. ఇక ఫోర్త్ వన్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఈ బుక్ రాసిన వారు స్టాన్లీ హాల్, అమెరికాకి చెందినవారు. ఇక ఫిఫ్త్ వన్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఈ బుక్ రచించిన వారు క్లిఫర్డ్ బీర్స్, వీరు అమెరికాకి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ అండ్ థాట్స్. ఈ బుక్ రచించిన వారు చోమ్స్కీ, ఈమె అమెరికాకి చెందినవారు. అండ్ నెక్స్ట్ వన్ థాట్స్ అండ్ లాంగ్వేజ్. ఈ బుక్ రచించిన వారు వైగోట్స్కీ, వీరు రష్యాకి చెందినవారు. ఇక మూడవది లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ది చైల్డ్. ఈ బుక్ రాసిన వారు పియాజే, వీరు స్విట్జర్లాండ్కి చెందినవారు. ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అనే బుక్ను రచించిన వారు థార్న్డైక్, వీరు అమెరికాకి చెందినవారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథ రచయిత విలియం జేమ్స్, వీరు అమెరికాకి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత కోఫ్కా, వీరు జర్మనీకి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ ద గెస్టాల్ట్ ఆఫ్ సైకాలజీ. ద గెస్టాల్ట్ సైకాలజీ ఈ యొక్క గ్రంథ రచయిత కోహెలర్, వీరు జర్మనీకి చెందినవారు. ఇక డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఈ యొక్క గ్రంథ రచయిత జేపీ చాప్లిన్. తదుపరి ప్రశ్న డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎలిజబెత్ హార్లాక్, వీరు అమెరికాకు చెందినవారు. ఇక తదుపరి అన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. ఈ యొక్క గ్రంథ రచయిత వాట్సన్, వీరు అమెరికాకు చెందినవారు. తదుపరి యానిమల్ సైకాలజీ. వీరు మనకి యానిమల్ సైకాలజీ గ్రంథ రచయిత థార్న్డైక్, వీరు అమెరికాకు చెందినవారు. ఇక ఆన్ మెమరీ. ఈ యొక్క గ్రంథ రచయిత ఎబ్బింగ్ హౌస్, వీరు జర్మనీకి చెందినవారు. అండ్ నెక్స్ట్ వన్ ద రిమెంబరింగ్ గ్రంథ రచయిత బార్ట్లెట్, వీరు బ్రిటన్కి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ గ్రంథ రచయిత మిల్లార్డ్ అండ్ డోలార్డ్, వీరు అమెరికాకి చెందినవారు. ఇక సోషల్ లెర్నింగ్ థియరీ గ్రంథ రచయిత బండూరా, వారు కెనడాకి చెందినవారు. ఇక సోషల్ లెర్నింగ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత బండూరా, కెనడాకి చెందినవారే. ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ గ్రంథ రచయిత హిల్ గర్డ్, వీరు అమెరికాకి చెందినవారు. ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ గ్రంథ రచయిత రాబర్ట్ గాగ్నే. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ గ్రంథ రచయిత థార్న్డైక్, అమెరికాకి చెందినవారు. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రంథ రచయిత డెసికో క్రాఫర్డ్. ఇక నెక్స్ట్ వన్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథ రచయిత వైగోట్స్కీ, వీరు రష్యాకి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయిత వల్లాన్. ఇక నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత కోల్బర్గ్, వీరు అమెరికాకి చెందినవారు. నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత థార్న్డైక్, వీరు అమెరికాకి చెందినవారు. నెక్స్ట్ వన్ మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ గ్రంథ రచయిత మెకిన్ కాటిల్, అమెరికాకి చెందినవారు. ఇక మెజర్మెంట్స్ ఆఫ్ అడల్ట్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత వెస్లర్, వీరు అమెరికాకి చెందినవారే. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత పియాజే, వీరు స్విట్జర్లాండ్కి సంబంధించినవారు. ఇక నెక్స్ట్ వన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీసీ గ్రంథ రచయిత థర్స్టన్, వీరు అమెరికాకి చెందినవారు. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మెన్, వీరు బ్రిటన్కి చెందినవారు.
ఇక నెక్స్ట్ వన్ ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రంథ రచయిత పియాజే, వీరు స్విట్జర్లాండ్కి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత కోల్బర్గ్, వీరు అమెరికాకి చెందినవారు. థర్డ్ వన్ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథ రచయిత పియాజే, వీరు స్విట్జర్లాండ్కి చెందినవారు. ఇక బిహేవియరిజం గ్రంథ రచయిత వాట్సన్, వీరు అమెరికాకి చెందినవారు. అండ్ నెక్స్ట్ వన్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత కోహిలర్, వీరు జర్మనీకి చెందినవారు. నెక్స్ట్ వన్ సైకాలజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత బండూరా, కెనడాకి చెందినవారు. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత సిగ్మండ్ ఫ్రాయిడ్, వీరు ఆస్ట్రియాకి చెందినవారు. ఇక ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత డబ్ల్యూసి బాగ్లే, వీరు అమెరికాకి చెందినవారు. ద పర్సనాలిటీ గ్రంథ రచయిత ఆల్ఫోర్ట్, వీరు అమెరికాకి చెందినవారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ గ్రంథ రచయిత గోల్మన్, అమెరికాకి చెందినవారు. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రోనర్, వీరు అమెరికాకి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ రిపబ్లిక్ గ్రంథ రచయిత ప్లేటో. ఎమైల్ బుక్ గ్రంథ రచయిత రూసో. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత జాన్ యూయి, వీరు అమెరికాకి చెందినవారు. సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఫిలిప్ ఏరిస్. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. ఆర్గనిజం గ్రంథ రచయిత గోల్డ్ స్పిన్. ద సోషాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత విల్లాడ్ వాలర్. ఇక నెక్స్ట్ వన్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ గ్రంథ రచయిత సామ్యుయల్ కిర్క్. ఇక నెక్స్ట్ వన్ డ్రైవ్స్ టు వర్డ్స్ వర్ గ్రంథ రచయిత టోల్మన్, వీరు అమెరికాకి చెందినవారు. ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మైన్ గ్రంథ రచయిత పెస్టాలజీ, వీరు స్విట్జర్లాండ్కి చెందినవారు. ద ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత వర్దిమర్, వీరు జర్మనీకి చెందినవారు. ద సీక్రెట్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత మ్యాంటిస్సోరీ, వీరు ఇటలీకి చెందినవారు. మోటివేషన్ అండ్ పర్సనాలిటీ గ్రంథ రచయిత మూస్లో, వీరు అమెరికాకి చెందినవారు. ద జూక్స్ గ్రంథ రచయిత డగ్డేల్, వీరు అమెరికాకి చెందినవారు. ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ గ్రంథ రచయిత వుడ్వర్త్, అమెరికాకి చెందినవారు. యాక్షన్ రీసెర్చ్ గ్రంథ రచయిత స్టీఫెన్ కోరే, వీరు అమెరికాకి చెందినవారు. ఇక ఫిగ్మెలియన్ ఇన్ క్లాస్ రూమ్ గ్రంథ రచయిత రోసెన్ దాల్ జాకబ్సన్. ఓకేనా. ఇక తదుపరి ప్రశ్న లైఫ్ స్టైల్ జీవన రీతి గ్రంథ రచయిత అడ్లర్. ఇక ఫ్రీడమ్ టు లెర్న్ గ్రంథ రచయిత కార్ల్ రోజర్స్, వీరు అమెరికాకి చెందినవారు. అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత బీనే, ఫ్రాన్స్కి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ వెర్బల్ బిహేవియర్, అదేవిధంగా టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, ఈ మూడు, అదేవిధంగా బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, ఈ 4 గ్రంథాలు కూడా స్కిన్నర్కి సంబంధించినవి. ఓకేనా, అమెరికాకి చెందినవారు ఈయన. వెర్బల్ బిహేవియర్, అదేవిధముగా టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం గ్రంథ రచయితలు, ఈ యొక్క 4 గ్రంథ రచయితలు స్కిన్నర్, వీరు అమెరికాకి చెందినవారు. ఇక నెక్స్ట్ బిట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, అదేవిధముగా ద కండిషన్ రిఫ్లెక్సెస్, ఈ 2 గ్రంథాల రచయితలు పావ్లోవ్, వీరు రష్యాకి చెందినవారు. ఇక అదేవిధంగా హెరిడిటరీ జీనియస్ అండ్ ఎంక్వైర్ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్, వీరు బ్రిటన్కి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ సింథటిక్ స్ట్రక్చర్స్ లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్. సింథటిక్ స్ట్రక్చర్స్, అదేవిధంగా లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ గ్రంథ రచయితలు చోమ్స్కీ, వీరు అమెరికాకి చెందినవారు. ఇక నెక్స్ట్ వన్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ఇక అదేవిధంగా ద థియరీ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్, ఈ 2 గ్రంథాల రచయితలు ఎరిక్సన్, వీరు జర్మనీకి చెందినవారు. నెక్స్ట్ వన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆఫ్ బ్రన్, ఈ గ్రంథ రచయిత గ్రెగర్ మెండల్, వీరు ఆస్ట్రియాకి చెందినవారు. ఇక హోమ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత హావిగ్ హర్స్ట్. ఇక ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత గిల్ఫోర్డ్, వీరు అమెరికాకి చెందినవారు. ఇక ఏ బిహేవియర్ సిస్టమ్ గ్రంథ రచయిత సిఎల్ హాల్. సో ఈ విధంగా మనకి గ్రంథాల రచయితలకు సంబంధించి మీకు ముఖ్యమైన బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని
ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ కోసం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.